సుమతి చారుమతి మన్మథలీలకి చెయ్యి శృతి. ఏ మాటకు ఆ మాట చెప్పాలి కుమారి గాని. చెప్పు గోపి. మీ నాన్న చాలా మంచోడే. మనం ప్రేమించుకున్నాం తెలిసి కూడా వెనక ముందు ఆలోచించకుండా మనకు పెళ్లి చేశాడు. ఇలాంటి మామ ప్రపంచంలో జల్లెడ పట్టిన దొరకడే. మంచితనానికి ప్యాంటు షర్టు వేస్తే మా నాన్న అవి తప్ప ఇంకేం వేసుకోడా? ఆపుతావని కుళ్ళు జోకులు. సరే సరే పద, లేట్ చేయకుండా మనం ఇద్దరం కలిసి విజయభూరి మోగిద్దాం. పద. నో ఎంట్రీ. ఏంటి మామా నో ఎంట్రీ బోర్డు తీసుకొని శోభనం గదిలోకి వచ్చావు? నీకు శోభనం గదిలోకి ప్రవేశం లేదు అని అర్థం. ఏంటి అర్థం? నీ శోభనం ఉన్నప్పుడు నీ మామ కూడా అలాంటి బోర్డు పట్టుకొని వచ్చి ఉంటే నీకు అవుట్పుట్ వచ్చేదా? ఆ ఛాన్స్ నేను మా మామకి ఇవ్వలేదు. ఆ రోజుల్లోనే రోజుకి 1000 రూపాయలు సంపాదించేవాడిని. నీకు రూపాయి సంపాదన లేదు. సంపాదన లేనివాడు సంసారం చేస్తే ఎలా ఉంటుందో తెలుసా? ఈ 3 రాత్రులు అవని 4వ రాత్రి ఇద్దరం కలిసి ఆ సంపాదన గురించి మాట్లాడుకుందాం. నువ్వు రాయ్. ఏంటి మామ అలా చూస్తావు? అల్లుడు, ఏ ఆటలోనైనా ఆట ఆడిన తర్వాత కప్పు గెలుస్తారు, కానీ ఈ ఆటలో కప్పు గెలిచిన తర్వాత ఆట ఆడమంటున్నా. అది నా లెక్క. నీ లెక్క బొక్క తక్క పెళ్లికి ముందు చెప్పచ్చు కదా? చెప్తారు. పెళ్లికి ముందు చెప్తే మేము ప్రేమించుకున్నాం అంటారు. అన్ని కరెక్ట్ కాదే అంటే మేము లేచిపోతాం, లేకపోతే చచ్చిపోతాం అంటారు. అది పైసా సంపాదన లేదే అంటే అడుక్కు తినైనా బతుకుతాం అంటారు. ఇప్పుడు మేము మిమ్మల్ని ఆపలేము. అందుకే ఇక్కడ ఆపా. నువ్వు ఏమంటావు చెప్పు. ముందు 5000 సంపాదించు, తర్వాత శోభనం. మీ నాన్న చిన్నపిల్లల బిహేవ్ చేస్తున్నారంటే అసలు అర్థం కాకుండా. ఒక్క నిమిషం ఉండు. అరే రమేష్, ఒక 5000 కాదు ఒక 10,000 తీసుకొచ్చి మా మామ మొఖాన్ని కొట్టరా. త్వరగా తీసుకురా. వాడు తీసుకొస్తున్నాడు, తీసుకో. రావేను. అరే మాట్లాడితే తోస్తున్నావేంట్రా? నేను అప్పు తీసుకొచ్చిస్తా, లోన్ తీసుకొచ్చిస్తా, అవన్నీ కుదరవు. నువ్వు సంపాదించే 5000లో నీ కష్టం ఉండాలి, నీ కన్నీరు ఉండాలి, నీ చెమట ఉండాలి, నీ ఆశయం ఉండాలి. అరే ఇప్పుడు నాకేం కనబట్టలేదురా, ఒక శోభనం తప్ప. సంపాదిస్తా. 5000 సంపాదించి నీ ముఖాన్ని కొడతా. అదే ధైర్యంతో ముందుకెళ్ళండి. ఏమనుకుంటున్నావు నువ్వు? విజయం మీదే. నా చేయికొచ్చి నా రక్తంతో బొట్టు పెట్టావంటే? ఆడదాని రక్తంలో సాధింపు ఉంటుంది, మగాడి రక్తంలో సాధించాలని ఉంటుంది. అందుకే ఇది కోసం నీకే పెట్టా. తప్పకుండా వీళ్ళు 5000 తీసుకురండి. కాలం కాటేయలేదురా ఈ దరిద్రుడు. మా మామ కాటేశాడ్రా. పాప ఆర్ఆర్సి కాలాన్ని ఎందుకు నిందిస్తారు? విజయ్ బావా ఆఫ్టర్ 10 days 5000 సంపాదించా. దరిదాటి ఉరకలు వేసే ఏ నదికైనా తెలిసిందా కవిలో ఈ ఉరవడి పెంచిన తొలిచిన కేదంటే? ఈ 5000 ముఖాన కొడతా. ఈ రోజు నీ కూతురుతో రగులుతుంది మొగలుపుతా. కూర్చొని పాట పాడతా. నా 5000 నా సిచ్యుయేషన్ నీకు తెలియదురా. శోభనం గదులు నా పెళ్ళాం చేయి పట్టుకొని వెళ్తుంటే మా మామగాడు 5000 ఇస్తేనే శోభనం, లేకపోతే శోభనం లేదు ఇంట్లోంచి గెట్టేశాడు రా. ప్లీజ్ రా, 5000 కోసం ఎంత కష్టపడ్డాను నీకు తెలియదురా. అవునా అన్న? అవునరా. అయ్యో అయినా సరే నేనేమన్నా. సరే నీకు దండం పెడతాను, నన్ను అర్థం చేసుకోరా. నా పరిస్థితులను అర్థం చేసుకోరా. ఎందుకు అర్థం చేసుకోవాలి? మీరు మమ్మల్ని అర్థం చేసుకున్నారా? నేను దొంగతనం చేసి 3 నెలలు అయ్యింది. అరే నీతో ఆర్గ్యుమెంట్ చేసేంత టైం నాకు లేదురా. నా మైండ్ అంతా శోభనం గదిలోనే ఉందిరా. నీకు దండం పెడతాను. 5000 ఇవ్వరా. నీకు దండం పెడతారా. 5000 రా. నిన్న తోడున్న దైవాలే నేడు ప్రాణాలు తీసేనా. వచ్చేసారా? మీరు వస్తారని చెప్పేసి 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నానండి. 5000 తీసి మా నాన్న మొహాన్ని కొట్టండి. ఈ దండం మేము వెళ్ళేసిస్తాను. ఒకసారి దండే మామా. 5000 సంపాదించాను మామా, కానీ ఎవడో దొంగ కొట్టేశాడు అక్కడ. నువ్వు మాత్రం ఏం చేస్తావు? అది జరిగిందంత మర్చిపో. నా లవ్లీ మామా. యాజ్ ఇట్ ఈజ్ గా 10 రోజులు కష్టపడి 5000 తీసుకుంటారా. మళ్ళీ 10 రోజులు కష్టపడాలా? అల్లుడు, పిల్లోడికి పరీక్ష తప్పాడు అనుకో, మళ్ళీ పరీక్ష రాయిస్తాంగా, ఇంట్లో కూర్చోబెట్టుకోంగా. పిల్లోడి పరిస్థితి వేరు, నా పరిస్థితి వేరు. పరిస్థితి ఏదైనా పరిస్థితే. ఏ నక్షత్రంలో పుట్టావురా నువ్వు? అరుంధతి. పశుపతిలా బిహేవ్ చేస్తావేంట్రా? పశు ముఖం కూడా.
ఏమండి నువ్వేం బాధపడకు. బాధపడడం కాదండి, 5,000 సంపాదించి 5,000 ఒక్క రూపాయి తక్కువ లేకుండా తీసుకురండి. నాన్న సంకల్ నాకైనా 5,000 తీసుకొని వస్తా, రూపాయి కూడా తగ్గికుండా తీసుకొని వస్తా. సాడిస్ట్ ముఖాలు ఎక్కడ తగిలారా నాకు మీరిద్దరు? అదమ్మా లోపలికి. ఒక 2 మూటలు మొయ్యండి, మీకు 5,000 వస్తాయి. 2 మూటలు కాదు కదా, మూటలో ఉన్న ఒక గింజ కూడా మోయలేనే. ఒక్కసారి మన శోభనానికి గుర్తు తెచ్చుకోండి. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో నాకు శ్మశానం తప్ప శోభనం గుర్తుకు రావట్లేదు. అదమ్మా ఆడి పరిస్థితి. 100 బస్తాలు మోయలేనోడు నీతో 100 ఏళ్ళు ఎలా కాపురం చేస్తాడమ్మా? వదిలేయమ్మా అండి, ఇంకో పెళ్లి చేస్తాను నీకు. ఇంకో పెళ్లి చేస్తావా? ఇంకో పెళ్లి చేస్తావరా? ఇంకో పెళ్లి చేస్తావరా? నేను కష్టపడితే కన్నీళ్ళు పెట్టాలని కామెంట్ చేస్తావు. ఏదో నువ్వు అల్లుడు బస్తా అల్లుడు. బస్తా లేదు పుస్తా లేదు, పూసుకొని అక్కడ పడిచావు. ఏమండి మా నానండి. ఒక కష్టపడుతున్న మొగుడు కనిపించాడు కానీ బస్తా కింద ఉన్న మీ నాన్న కనిపిస్తున్నాడు నాకు. పద లోపలికి. అల్లుడు చచ్చిపోతాను అల్లుడు. దరిద్రం వదిలిపోతుంది. రావా నువ్వు? అల్లుడు సో బాయ్స్ అందరూ చాలా హుషియారుగా ఉన్నారు ఏంటి? ఈ రోజు పందెం అమౌంట్ పెంచుతున్నారా ఏంటి? ఇంతకాలం మేము గెలుస్తుంటే వాళ్ళు ఏడుస్తున్నారని 7 సార్లు గెలిపించాం. వీళ్ళు అనుకున్నారు ఏదో రాగం అంటే ఫ్లవర్ కాదు సార్, ఇంటర్నేషనల్ ఫ్లవర్. మేము కూడా అదే చెప్తున్నాం. తప్పు చెప్పినా? ఇదిగో రాయలసీమ గడ్డ, దీని కథ తెలుసుకో తెలుగు బిడ్డ. ఈ గెటప్ ఈ కత్తులు అని చూసి నన్ను ఫ్యాషనిస్ట్ అనుకుంటున్నారేమో. లేదు నువ్వు ఒక పెద్ద ఇంటర్నేషనల్ ఫ్లవరే అనుకున్నా నేను. ఇది అవ్వదులే కానీ మొదటి నుంచి వచ్చి సార్ ఈ కత్తి గెటప్. ఒక పెద్ద ఆయన ఏమన్నాడంటే వైఫ్ ఇస్ నైఫ్ కట్స్ యువర్ లైఫ్ అన్నాడు. పెళ్లి చేసుకున్నాక తెలిసింది సార్ అది సినిమా డైలాగ్ కాదు, సినిమా చూపించే డైలాగు అని. ఇదిగా పొద్దున్నే ఏంటి నీ సోది? లెగిసేటప్పటికి కాపీ ఎట్టుకొని రెడీగా ఉండాలి కదా. కాపీ కాదురా, కాఫీ. అదే కాపీ. ఈ ఆడవాళ్ళందరూ కూడా పెళ్లికి ముందు శాంతంగా ఉంటారు, పెళ్లి అయ్యాక సూర్యకాంతంలో మారిపోతుంటారు. చాలు నీ సోది చాలే గాని. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ఏమైంది? హార్ట్ అటాక్. నితిన్ వచ్చాడా? పెళ్లి చేసుకున్నాను, ఎలా వదిలించుకోవాలి? దానంతా అదే విడాకులు తీసుకొని వెళ్ళిపోయేలా చేద్దాం. నా మనవన్ని వల్లో వేసుకొని పెళ్లి చేసుకుంటావే నువ్వు? సగలాడి ఎవరు కొట్టారు నా కోడల్ని? ఎవడే అమ్మ నీకు? అమ్మ ఎవడు మీకు పిల్లు పెట్టలే? నేను కొత్తగా ఈరోజు ప్రైవేట్ బస్ స్టాండ్ ఒకటి పెట్టా మేడం. తమిళనాడుకి మీ గుడికి వెళ్ళి మీకే అర్జెన్సీ ఇచ్చి మీ ప్రసాదం మీకే తెచ్చాను మేడం. సిటీ సీక్రెట్ బస్. సిటీ సీక్రెట్ ఏంటి సార్? 10,000 గంటే పోతావు, సిటీ సీక్రెట్ రావా? టింగ్ టింగ్. సిద్దిపేట వెళ్ళవలసిన బస్సు ఎడమ వైపున లేదు, కుడి వైపున ఉంది. సార్ హాఫ్ టికెట్ ఇవ్వండి. నీకు హాఫ్ ఎందుకు? అంటే హాఫ్ బయట ఉన్నా హాఫ్ లోపల ఉన్నా. ఏమై సార్ బస్సులు పోతున్నాయి, ఒక్కడే కనిపిస్తలేదు. ఏమై సార్? ఏమై సార్? హైవే కదా సార్, సౌండ్ వస్తుంది. బ్యాటరీ అది. మనకి ఇంట్లో ప్రాబ్లం వచ్చినా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తాం, ఆఫీస్ లో ప్రాబ్లం వచ్చినా ఫ్రెండ్ దగ్గరికి వెళ్తాం. అలాంటి ఫ్రెండ్ నాకు ఒక అమ్మాయి ఉంది. ఎస్. అరే రష్మి, ఒక 10K ఉందా? తక్కువ ఉంది. ఎంత? కే. సార్ సినిమా రిలీజ్ ఎప్పుడు పెట్టుకుందాం? పుష్ప 2 రిలీజ్ ఎప్పుడు? నెక్స్ట్ మంత్ సార్. అదే రోజు పెట్టుకో. అప్పుడు అందరు పుష్పకి వెళ్తారు, ఈ పుష్ప గారి సినిమాకి ఎవడొస్తాడు? ఆ టికెట్లు దొరకకుంటే ఈ సినిమా చూస్తారయ్యా. రాత్రంతా గోంగూర తోటకాడ చూస్తే మీరు రాలేదేంటి? నేను మన తోటకాడే ఉన్నాను కదే. మీరు మన తోటకి వెళ్ళారా? నువ్వే తోటకెళ్ళావే. నేను శివాజీ గారి తోటకి వెళ్ళానండి. మా దగ్గర తోటలే అమ్మా, ఓన్లీ పంపు సెట్లే.
రష్మి అక్క చూడండి ఈ వయసులో అంత చిన్నపిల్ల ఎలా కనిపిస్తుందండి? ఏమోనే వచ్చినప్పుడు చూడగానే బొగ్గలు కొరికేసి ముద్దు పెట్టాలనిపించింది నాకు కూడా. ఈ రోజు ఖుష్బు గారు కూడా చాలా చిన్న పిల్లలా ఉన్నారండి. నమస్తే మేడం అంతా పెట్టుకుని నేను. జబర్దస్త్ కథనా కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ